ఇంత పెద్ద క్యాంపస్ కదా, ఎప్పుడైనా ఈవినింగ్ వాక్ కానీ చేస్తూ ఉంటారా? గేమ్స్, స్పోర్ట్స్ అక్కడ చూడండి, చాలా మంది ఫుట్బాల్ ఆడుతున్నారు, బాస్కెట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. నువ్వేం ఆడావు? నేను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాను మ్యామ్, లేదంటే నార్మల్గా రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు డిగ్రీ కాలేజ్లోనే ఎవ్రీ వీక్ 1 స్పోర్ట్స్ ఆర్ ఉంటుంది. సో ఆ టైంలో మేము ఆడుకుంటూ ఉంటాం. బ్యాడ్మింటన్ కోర్ట్ అవైలబుల్ కూడా ఉంటుంది ఇక్కడ మాకు. సో మాకు ఎప్పుడైనా స్టడీస్ వల్ల స్ట్రెస్ అయితే మాత్రం ఈ క్యాంపస్ అనేది మాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సండే రోజు సాధారణంగా మనం వాక్ ద టాక్ పెట్టుకుంటూ ఉంటాం మార్నింగ్. జనరల్గా సండే అంటే స్టూడెంట్స్ లేట్గా లెగుస్తారు కదా, కానీ మన సిఎస్బిలో చదివే వాళ్ళు మార్నింగ్ 5:30కే లెగుస్తారు. దానికి రీజన్ ఏంటి చెప్పు? మేము ఫస్ట్ థింగ్ మ్యామ్, డిసిప్లిన్ అన్నది అలవాటు అవుతుంది. అండ్ పర్టికులర్లీ మీకోసం మ్యామ్, మీరు ఆ రోజు మా కోసం అంత దూరం నుంచి విజిట్ చేస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ సెక్షన్ జరుగుతుంది ఆ టైం పీరియడ్లో, అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. మీకోసం బేగా లెగడం, వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే. కొన్నిసార్లు నేను అవుట్డోర్ సెషన్స్ కూడా పెడతాను కదా, అంటే కేవలం రోడ్ మీద మన క్యాంపస్లో వాక్ మాత్రమే కాకుండా బయట కూర్చొని క్లాసులు చెప్తా కదా, మీకు లోపల క్లాసులు చెప్పేస్తున్నా, బయట కూర్చొని చెప్పేస్తున్నా? బయట క్లాసెస్ చాలా బాగుంటాయి మ్యామ్. ఇప్పుడు చూసారా ఎన్వైర్న్మెంట్ ఎంత బాగుంది, మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఏసీ నుంచి వచ్చిన ఎయిర్ ఒకలా ఉంటుంది, న్యాచురల్గా వచ్చే ఎయిర్ ఒకలా ఉంటుంది. సో మీరు అవుట్డోర్ సెక్షన్స్ పెట్టినప్పుడు ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చెప్పేది వినాలనిపిస్తూ ఉంటుంది. ఓకే.